హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కొండల్ ఇన్ఫో. నేను మీ కొండల్. ఫ్రెండ్స్, నిన్న మనం ఎగ్జామ్ నెంబర్ 10 కండక్ట్ చేసుకున్నాం కదా. ఆ ఎగ్జామ్ నెంబర్ 10కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందుగా ఎగ్జామ్ నెంబర్ 10లో వచ్చినటువంటి టాపర్స్ ఎవరో ఒకసారి చూద్దామా. చూడండి, ఫస్ట్ ర్యాంక్లో మనకి మొత్తము 4, 8, 10 మంది వచ్చారు. ఎగ్జామ్ 10లో 10 మెంబర్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎవరో చూడండి, దుర్గా ప్రసాద్ టీచర్, శారదాదేవి టీచర్, శ్రీనివాసులు హీఈస్ ద న్యూ మెంబర్, ఫస్ట్ ఎగ్జామ్ రాసినటువంటి పర్సన్, ఈరోజు కొత్తగా రాశారు. ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్. సుబ్రహ్మణ్యం సోషల్ వర్కర్, గోపి ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్, ఆంజనేయులు పోలీస్ కానిస్టేబుల్, వెంకటకృష్ణ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్, రాజా కిరణ్ బీటెక్ స్టూడెంట్, గోపి టీచర్, విజయ్ గ్రామ వాలంటీర్. ఈ 10 మెంబర్స్ ఫస్ట్ ర్యాంక్లో నిలిచారు 15 out of 15 మార్క్స్తో. కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్ నా తరఫున, అదేవిధంగా మన ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము ఎక్స్ప్లెనేషన్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్ 2020 ఎగ్జామ్ 10 నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ 10 ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదామా. ఓకే రైట్. నెంబర్ 1, ఇటీవల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అంటాము సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు జతపరచండి. లెఫ్ట్ సైడ్ చూడండి, ప్రస్తుత రెపో రేటు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ, ప్రస్తుత రివర్స్ రెపో రేటు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ. రైట్ సైడు 3.35%, 4% రెపో రేటు, రివర్స్ రెపో రేటు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో తెలిసిన విషయాలని మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ అంటే ఆర్బీఐ అప్పు ఇచ్చి దానికి వసూలు చేసే వడ్డీనే రెపో రేట్ అంటాం. ఏమంటాము? రెపో రేట్ అంటాం. అదేవిధంగా ఆర్బీఐ ఇచ్చే వడ్డీ అంటే ఆర్బీఐ దగ్గర నిధులు పెడితే రివర్స్ రెపో రేట్ అంటాం. దాన్నే రివర్స్ రెపో రేట్ అంటాం. ఇప్పుడు 2C ఎక్కడో చూడండి, 2C ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ 4D ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉంది. సో తెలిసిన 2 అంశాలకి రెండిట్లోనూ ఉంది. రైట్. సరే, ఇప్పుడు ప్రస్తుత రెపో రేటు ఏంటి, ప్రస్తుత రివర్స్ రెపో రేట్ ఏంటి? రెపో రేటు 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా రెపో రేట్ని తగ్గించలేదు. ఓకేనా? అంటే దాదాపు 20 years రెపో రేట్ని ఎప్పుడు కూడా 4.4% నుంచి 4కి తీసుకురాలేదు. ఇదే గత 20 సంవత్సరాల్లో మొదటిసారి అని చెప్పని మన క్లాస్లో చెప్పుకొని ఉన్నాం. సో అది రెపో రేటు. రెపో రేట్ అంటే బ్యాంకర్స్ ఇచ్చే వడ్డీ, అంటే బ్యాంకర్స్ దగ్గర దాచిపెట్టుకుంటే ఆర్బీఐ దగ్గర దాచిపెట్టుకుంటే ఇచ్చేదే వడ్డీ. సో ప్రస్తుత రెపో రేట్ ఏంటి? 4%. రివర్స్ రెపో రేట్ 2 సార్లు తగ్గించారు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల. యాక్చువల్గా ఫస్ట్ 4% ఉండింది, దాని నుంచి 25 బేస్ పాయింట్స్ తగ్గించి 3.75 తీసుకొచ్చారు. మళ్ళీ రీసెంట్గా 40 బేస్ పాయింట్స్ తగ్గించి 3.35 తీసుకొచ్చారు. ఓకేనా? ఇవన్నీ కూడా మనము చక్కగా చెప్పుకొని ఉన్నాము రెపో రేట్ గురించి, రివర్స్ రెపో రేట్ గురించి. ఓకే, ప్రీవియస్ క్లాసుల్లో క్లారిటీ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి 1B ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ 3 మ్యాచ్ అయిపోయినాయి, ఇంకా 3A. ఓకే రైట్. ఆన్సర్ ఈస్ 3. ఓకేనా ఫ్రెండ్స్? నెంబర్ 2 చూస్తే మనము ఒలింపిక్ పురుషుల హాకీ ఫైనల్లో బల్బీర్ సింగ్ చేసిన రికార్డు 5 goals ఏ ఒలింపిక్స్లో ఈ రికార్డు చేశారు అన్నారు. ఆయన బల్బీర్ సింగ్ 3 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణం సాధించినటువంటి ఆ టీంలో ఉన్నటువంటి వ్యక్తి బల్బీర్ సింగ్. అయితే ఈ లండన్లో జరిగిన తర్వాత హెల్సింకీలో జరిగిన రెండిట్లో మాత్రం వైస్ కెప్టెన్గా ఉండాడు. వైస్
కానీ 1956 మెల్బోర్న్లో జరిగిన మాత్రం ఇతని యొక్క క్యాప్టెన్సీలోనే స్వర్ణం గెలవడం జరిగింది. అంటే వరుసగా 3 times మనకి స్వర్ణం గెలిచే దాంట్లో బల్బీర్ సింగ్ పాత్ర ఎంతగానో ఉంది. ఓకే రైట్. అయితే ఇక్కడ మనం అడిగిన బిట్ ఏంటి, రికార్డు 5 goals. ఇప్పటి వరకు ఒలింపిక్స్ చరిత్రలో హాకీ ఫైనల్లో 5 goals చేసిన రికార్డు ఇప్పటికీ ఎవరు చెరపలేదన్నమాట. సో ఏ ఒలింపిక్స్ అతను ఆ రికార్డు సాధించాడు అంటే హెల్సింకి అనేది ఫిన్లాండ్ యొక్క రాజధాని. అక్కడ 5 goals చేసి రికార్డు సృష్టించారు. ఇంకా ఇతని గురించి మనం ఏం చెప్పుకున్నాం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒక 16 మంది గొప్ప క్రీడాకారులని లిస్ట్ అవుట్ చేస్తే అందులో బల్బీర్ సింగ్ కూడా ఒకడు. ఓకే, ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చారు అంటే ఆయన ఇటీవల మరణించాడు. సో ఆ విధంగా వార్తలు వచ్చారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఈస్ 1952 హెల్సింకి. నెంబర్ 3, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటా వేగం సాధించిన దేశం ఏది? ఇంటర్నెట్ డేటా వేగం చెప్పుకోండి మనం క్లాస్లో. ఆస్ట్రేలియా. ఎంత వేగము? ద ఇంటర్నెట్ స్పీడ్ ఈజ్ 44.2 terabits. 44.2 terabits వేగం ఇటీవల సాధించినటువంటి దేశం ఏది? ఆస్ట్రేలియా. నెంబర్ 4, పాకిస్తాన్ ప్రస్తుత రాజధాని ఏది? పాకిస్తాన్ ప్రస్తుత రాజధాని ఏది? ఇస్లామాబాద్. ఓకే, కరాచీ అనేది స్టార్టింగ్లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947 to 1960 వరకు అది ఉన్నది. తర్వాత ఇస్లామాబాద్కి మార్చడం జరిగింది. ఆయూబ్ ఖాన్ యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క ప్రభుత్వంలో ఇస్లామాబాద్కి 1960లో మార్చడం జరిగింది. మరి బాగ్దాద్ ఏంటి అంటే ఇరాక్ రాజధాని బాగ్దాద్. నెంబర్ 5, అమెరికా నౌకాదళానికి ఎంపికైన తొలి భారత సంతతి యువతి ఎవరు? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మొట్టమొదటి ఇండియన్ సంతతి యువతి ఎవరు? అమెరికా నౌకాదళానికి ఎంపికైనటువంటిది రమ్యశ్రీ, శ్రావ్యశ్రీ, కీర్తనశ్రీ, దేవిశ్రీ. దొంతనేని దేవిశ్రీ ఎక్కడి నుంచి? మా గుంటూరు వాసి. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ? గుంటూరు. ఓకే, ఆన్సర్ ఈస్ దేవిశ్రీ. నెంబర్ 6, టేకింగ్ ద లీడ్ అనే బొమ్మల పుస్తకం రచించింది ఎవరు? సాల్మన్ రష్డీ, డేవిడ్ హిల్, విక్రమ్ సేథ్, అరుణ్ ఆన్సర్ ఈస్ డేవిడ్ హిల్. ఎవరు సంబంధించింది టేకింగ్ ద లీడ్ అంటే జెసిండా ఆర్డెన్. ఎవరేమో జెసిండా ఆర్డెన్ అంటే న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ న్యూజిలాండ్, జస్ట్ 39 years ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్. అట్ ద సేమ్ టైం 40th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్. ఓకే, 39 సంవత్సరాల వయసు గలటువంటి ప్రధానమంత్రి, అదేవిధంగా 40వ ప్రధానమంత్రి అనమాట న్యూజిలాండ్కి. ఓకేనా, ఇది టేకింగ్ ద లీడ్ పిల్లలకి అర్థమయ్యే విధంగా ఒక కథ రూపంలో ఆమెకు సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచినటువంటి బుక్ టేకింగ్ ద లీడ్. ఎవరు రచించారు అంటే దాన్ని ఆథరు డేవిడ్ హిల్. రైట్. నెంబర్ 7, అమెరికాలో ఏ భారత సంతతి శాస్త్రవేత్తని ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారంతో సత్కరించారు? చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ భారత సంతతికి సంబంధించినటువంటి ఒక గొప్ప అంశం వచ్చింది. అమెరికాలో ఏ భారత సంతతి శాస్త్రవేత్త ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారంతో సత్కరించారు అంటే అక్షయ్ కుమార్, శరణ్ సక్సేనా, రాజీవ్ జోషి, శార్దుల్ కుమార్. ఆన్సర్ ఈస్ రాజీవ్ జోషి. రైట్. నెంబర్ 8,
వారం రోజుల పాటు 1200 కిలోమీటర్ సైకిల్ తొక్కి ఇవాంకా ట్రంప్ ప్రశంసలు అందుకున్న బాలిక ఎవరు? చూడండి, చిన్న విషయం కాదండి ఇది. 1200 కిలోమీటర్లు తన తండ్రి కోసము సైకిల్ తొక్కి ఇవాంకా ట్రంప్ ప్రశంసలు అందుకున్నటువంటి అమ్మాయి ఎవరు? మీనా, సంతోష్ కుమారి, శ్రావ్య, జ్యోతి కుమారి. ఆన్సర్ ఈస్ జ్యోతి కుమారి. సరే, ఒకసారి చూద్దాం. మీరు ఢిల్లీ నుంచి బీహార్, ఈ అమ్మాయి బీహార్కి సంబంధించినటువంటి బాలిక. ఢిల్లీలో ఆటో నడుపుకుంటూ ఉండేటువంటి వాళ్ళ ఫాదరు ఈ లాక్డౌన్ వల్ల ఉన్న వృత్తి పోయి ఆ తర్వాత అతని ఆరోగ్యాన్ని క్షీణించడంతో ప్రయాణాలు చేయడానికి ఏ సాధనాలు లేకపోవడంతో ఆమె సైకిల్ మీద తన ఫాదర్ని కూర్చోబెట్టుకొని 1200 కిలోమీటర్లు 7 రోజుల పాటు తొక్కుకుంటూ రావడం, ఆ విధంగా ఇవానా ట్రంప్ యొక్క ప్రశంసలు అందుకోవడం కూడా జరిగింది. అట్లాగే మన భారతదేశ ప్రభుత్వం నుంచి కూడా తనకి ఒక స్పెషలైజేషన్ గుర్తింపు వచ్చి ఆమెను ఒక అకాడమీలో చేర్పించి ఆమె యొక్క అసాధారణ ప్రతిభకు దానికి సాన పట్టాలని చెప్పిన ఉద్దేశంతో ఢిల్లీ నుంచి ఆమె కవర్ కూడా రావడం జరిగింది. ఈ లాక్డౌన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఆమెకంటూ ఒక స్పెషల్ కెరియర్ని ఏర్పాటు చేసే విధంగా మన భారత ప్రభుత్వం కూడా సన్నద్ధమైంది. ఓకే, రైట్. ఎవరా పాప? జ్యోతి కుమారి. ఇక్కడ శ్రావ్య అని చెప్పుకోనున్నాం చూడండి. ఈమె కూడా ఇటీవల ట్రంప్ ప్రశంసలు అందుకోనున్నారు. చెప్పుకోనున్నాం గత క్లాసుల్లో. ఏంటి ఈ ట్రంప్ ప్రశంసలు ఎందుకు అందుకుంది అంటే, వీళ్ళకి సంబంధించినటువంటి మన ఇండియాలో లాగా ఎన్ఎస్ఎస్ టీం ఎలా ఉంటుందో అలాగా వాళ్ళకి సంబంధించిన ఒక టీము ఈసారి ఈ లాక్డౌన్ సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ, తర్వాత నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి వీళ్ళు కుకీస్ అందించడం జరిగింది. వీళ్ళు కలెక్ట్ చేసిన మనీ తోటి కుకీస్ అందించి ట్రంప్ యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి తొలి భారతీయ తెలుగు అమ్మాయి. ఓకే, ఆ విధంగా వార్తల్లోకి వచ్చింది శ్రావ్య. ఓకే, రైట్. మామూలుగా యాక్చువల్గా ప్రతి సంవత్సరం వీళ్ళు ఎవరైతే బార్డర్స్లో వర్క్ చేస్తున్నారో ఆర్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారట. ఈసారి ఎవరైతే ఈ లాక్డౌన్కి శ్రమిస్తున్నారో వాళ్ళకి అందించడం జరిగింది. ఎవరో చూద్దాం అమ్మాయి ఒకసారి. తెలుగు బాలికను అభినందించిన ట్రంప్ శ్రావ్య ఈ పాప. ఓకే, విద్యార్థుల బృందంతో కలిసి కుకీస్ను అందజేశారు. సో శ్వేత సౌధంలో వైట్ హౌస్లో నిర్వహించిన ట్రంప్ శ్రావ్యకు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఓకే, ఇక్కడ మనకి ఇద్దరు వచ్చారు. ఇక్కడ శ్రావ్య, అక్కడ వచ్చేసి జ్యోతి కుమారి. ఓకే, ఈమె వచ్చేసి కూతురు నుంచి ప్రశంసలు అందుకుంది. శ్రావ్య వచ్చేసి ఫాదర్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఓకే, రైట్. నెంబర్ 9, ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? మే 25. ఈ ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు? 1998 అమెరికాలోని అలెగ్జాండ్రియాలో ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ సంబంధించిన సంస్థను ఏర్పాటు చేశారు. ఓకే, 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు, వారు ఎక్కడున్నారో తెలియకుండా తిరుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ మిస్సింగ్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, రైట్. చూడండి, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ ఎప్పుడు స్థాపించారు? 1998 స్థాపించారు, అలెగ్జాండ్రియా, యుఎస్. నెంబర్ 10, క్రింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే డాక్టర్ ఫ్రాన్సిస్ బోయిల్, జెసిండా ఆర్డర్న్, వంగీపురం హరికిషన్, చక్రపాణి. రైట్ సైడ్ చూస్తే న్యూజిలాండ్ ప్రధాని, మిమిక్రీ కళాకారుడు, ఉన్నత విద్యా మండలి అక్రమాలపై ఏకసభ్య కమిషన్, బయాలజికల్ వెపన్స్ యాంటీ టెర్రరిజం యాక్ట్. చాలా మంది 1వ బిట్టు తర్వాత 10వ బిట్టు తప్పులు పెట్టారు, అంటే ఈ మ్యాచింగ్ దగ్గర తప్పు పెట్టారు. జాగ్రత్త ఫ్రెండ్స్, మనకి ముందు ఏదైతే తెలుసో దాన్ని మ్యాచ్ చేసుకోండి. అక్కడే మనం రాంగ్ స్టెప్ వేస్తాము.
తెలియని దాని గురించి వదిలేయండి, లాస్ట్లో అదే వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, ఇక్కడ నేను నాకు తెలిసి జెసిండా ఆర్డెన్, ఈమె న్యూజిలాండ్ ప్రధాని, తర్వాత ద లీడింగ్ బుక్ ఒకటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం లాస్ట్ క్వశ్చన్స్లో కూడా చూస్తున్నాం. బొమ్మలకు సంబంధించిన పుస్తకం డేవిడ్ హిల్ ఆథర్ అనే ఆయన రచించడం జరిగింది చూడు, అది ఎవరి గురించి అంటే జెసిండా ఆర్డెన్ అనే న్యూజిలాండ్ ప్రధాని, యంగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పుకున్నాం. సో నాకు 2A ఎక్కడన్నా చూసుకున్నాం, 2A ఓన్లీ 1, ఇంకా దేర్ ఈజ్ నో కన్ఫ్యూషన్స్, డైరెక్ట్గా ఒకట్లో వచ్చేసింది. అయినా నేను చెక్ చేసుకుంటాను. వంగీపురం హరికిషన్ రీసెంట్గా చనిపోయినటువంటి మిమిక్రీ ఆర్టిస్టు, మన ఏలూరుకి సంబంధించి, పశ్చిమ గోదావరి ఏలూరుకి సంబంధించిన మిమిక్రీ కళాకారుడు. ఒకేసారి 1 గంటలో 100 గొంతులను 1 అవర్లో 100 గొంతులను అనుకరించినటువంటి, ఇమిటేట్ చేసినటువంటి వ్యక్తి వంగీపురం హరికిషన్, మిమిక్రీ ఆర్టిస్టు, అదేవిధంగా డ్రమ్ కళాకారుడు, ఒక నటుడు. సో ఈయన ఇటీవల మరణించాడు సికింద్రాబాద్లో. రైట్, తర్వాత చూస్తే 3B ఎక్కడుంది, 3B అంటే ఈడ ఉంది. సో మన ఆల్రెడీ 2 ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో దీని మీద ఫోకస్ అవుదాం. సరే, నెక్స్ట్ చక్రపాణి ఉన్నత విద్యా మండలిపై ఏర్పరిచినటువంటి అక్రమాలపై ఏర్పరిచిన ఏకసభ్య కమిషన్ 4C. మిగిలిందంటే 1D. డాక్టర్ ఫ్రాన్సిస్ బోయల్ బయోలాజికల్ వెపన్స్ అండ్ టెర్రరిజం యాక్టింగ్ రూపకర్త ఎవరు? ఫ్రాన్సిస్ బోయల్, USA. సో 1D. సో మనకి ఇక్కడే క్లియర్ అయిపోయింది 2 అన్నప్పుడే. ఓకే, ద ఆన్సర్ ఈస్ 1. ఈ విధంగా మనము తెలిసిన అంశాలని జతపరచుకొని తెలియనివి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, దాంట్లో ఇంకేమీ స్పెషల్గా మనం చెప్పేదేం లేదు. ఓకే, రైట్. నెంబర్ 11, భారత సంతతికి చెందిన రూబెన్ సోదరులు ఏ యూనివర్సిటీకి చెందిన కాలేజీకి 770 కోట్ల విరాళం ఇచ్చారు? రూబెన్ సోదరులు. ఓకే, రైట్. క్యాంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొత్త కాలేజీకి 770 కోట్లను కేటాయించారు. వీళ్ళు దీనికి ఆ కాలేజీకి సంబంధించిన స్కాలర్షిప్స్కి వీటిని యూజ్ చేయనున్నారు. అయితే ఈ రూబెన్ సోదరులు మన ఇండియాలో ఏ రాష్ట్రానికి, ఏ నగరానికి చెందిన వాళ్ళు అంటే మహారాష్ట్రలోని ముంబైకి చెందినటువంటి సోదరులు. ఓకే, వీళ్ళు ద సండే టైమ్స్ యొక్క మ్యాగజైన్ ప్రకారము బ్రిటన్లో ఉన్నటువంటి కుబేరుల్లో 2nd ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు దాదాపు 13,000 పౌండ్లతో వీళ్ళు బ్రిటన్లోనే 2nd ప్లేస్లో ఉన్నారు. సో అంత విరాళంగా వాళ్ళు ఇవ్వగలిగారంటే వాళ్ళ యొక్క ఆదాయము చూడండి ఆ విధంగా ఉంది. రైట్, చూడండి, ద సండే టైమ్స్ తీసినటువంటి కుబేరుల జాబితాలో బ్రిటన్లో వీళ్ళు 2nd ప్లేస్లో ఉన్నారు. సారీ, ఇందాక 13,000 అని చెప్పాం కదా, 16 బిలియన్ పౌండ్స్ వాళ్ళ యొక్క ఆదాయము. ఆ విధంగా వాళ్ళు బ్రిటన్లోనే 2nd ప్లేస్లో ఉన్నటువంటి భారతీయ సంతతికి చెందిన రూబెన్ సోదరులు. ఓకే, నెంబర్ 12, గిర్ అటవీ ప్రాంతంలో ప్రస్తుత ఆసియా సింహాల సంఖ్య ఎంత? గిర్ అటవీ ప్రాంతం ఎక్కడ? గుజరాత్. ఓకే, రైట్. అయితే ఈ అటవీ ప్రాంతం ప్రస్తుతం అంటే ఏంటి? 2020కి ఆసియా సింహాల సంఖ్య ఎంత అంటే 674. అయితే ఈ గిర్ అటవీ ప్రాంతంలో ఆ సింహాలని 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. 5 yearsకి ఒకసారి లెక్కించడం జరుగుతుంది. గతంలో 2015లో లెక్కించినప్పుడు దాని యొక్క కౌంట్ ఎంత ఉంది? 523 ఉంది. ఇప్పుడు రీసెంట్గా లెక్కేస్తే 674కు చేరింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, 2015లో 502, 2020లో 674. సారీ, ఇక్కడ అలెగ్జాండ్రియా యునైటెడ్ స్టేట్స్ ఉన్నది. ఇది ఇందాక మనము మిస్సింగ్ చిల్డ్రన్స్ ఉంది కదా, దానికి సంబంధించింది. వెతుక్కని దీంట్లోకి వచ్చేసింది. ఓకే, రైట్. నెంబర్ 13, రామన్ మెగ్సెసే పురస్కారాల రద్దుకి సంబంధం కానిది ఏది?
రామన్ ఎక్సెసే పురస్కారానికి సంబంధం కంది. ఫిలిప్పైన్స్ అధ్యక్షుడి పేరు మీదుగా దీన్ని రూపొందించారు. ఓకేనా? ఎప్పుడు రూపొందించారు? 1957 నుంచి రూపొందిస్తే ఇప్పటి వరకు 3 సార్లు మాత్రం రద్దయింది. ఒకటి వచ్చి 1970లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల, అదేవిధంగా 1950లో వచ్చినటువంటి భూకంపం కారణంగా, తర్వాత ఈ రీసెంట్గా 2020లో కరోనా కారణంగా రద్దయ్యాయి. 2004లో సునామీ కారణంగా ఇవి రద్దు కాలేదు. ఓకే, సో ఆన్సర్ ఈస్ సంబంధం కానిది ఏది అంటే ఇది. సో ఆన్సర్ ఈస్ 3. నెంబర్ 14, అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ భారత్ కొనుగోలు చేయనున్న విమానాలు ఏవి? అమెరికాకు చెందినటువంటి బోయింగ్ సంస్థ దీని దగ్గర నుంచి మన భారత్ కొనుగోలు చేయనున్న విమానాలు 2 విమానాలు కొనుగోలు చేయనున్నారు. ఆ 2 విమానాలు ఏవి అంటే B777. ఇప్పటి వరకు ఎవరైతే ఈ విఐపీలు వాడుతున్నటువంటి B74 విమానాలను ఇక నుంచి B777 వాడనున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 అంటే B747 ఏంటంటే విఐపీలు వాళ్ళ యొక్క ప్రయాణాలు అయిపోయిన తర్వాత దీన్ని సామాన్య ఇతర కారణాలకు కూడా విఐపీల యొక్క ప్రయాణాలు లేని సమయంలో ఇవి మిగతా వాటికి కూడా వాడటం జరుగుతుంది. కానీ B777 ఓన్లీ విఐపీల యొక్క ప్రయాణాలకు మాత్రమే వాడతారు. ఇంకొకటి ఏంటి దానికి ఏం డిఫరెంట్ అంటే ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి పైలట్స్ మాత్రమే దీన్ని నడపడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం వైమానిక దళానికి సంబంధించినటువంటి పైలట్స్ మాత్రమే దీన్ని నడపడం జరుగుతుంది. ఓకే రైట్. X4 అసలు లేవు, X747, X777. సో ద ఆన్సర్ ఈస్ B777. అమెరికా నుంచి మనము దాదాపు $19,000 అనుకుంటా, చూద్దాం కింద స్క్రీన్లో. 19 కోట్ల డాలర్లు వెచ్చించి ఈ 2 విమానాలను మనము అమెరికా బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్నాం. యాక్చువల్గా ఇవి మనకి జూలైలోనే రావాల్సింది, బట్ మన కరోనా ఎఫెక్ట్ వల్ల ఇది మనకి సెప్టెంబర్లో అందనున్నాయి. ఓకే, 2020 ఫిబ్రవరిలోనే మనము దీనికి సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకున్నాం, జూలైలో వాళ్ళు అందించేటట్టు. బట్ కరోనా ఎఫెక్ట్ వల్ల కొద్దిగా డిలే అయ్యి సెప్టెంబర్లో ఇవ్వనున్నట్టు ఇటీవల తెలియజేశారు. ఓకే రైట్. నెంబర్ 15, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఏ బ్యాంకుకి 13,000 కోట్లు టోపీ పెట్టారు? 13,000 కోట్లు మోసగించి విదేశాలకి పారిపోయాడు. ఎవరైనా నీరవ్ మోదీ. ఏం వ్యాపారి అయినట? వజ్రాల వ్యాపారి. అందుకే బ్యాంకులు ఎప్పుడు కూడా మోసగాళ్ళని నమ్ముతాయి. చూడండి, 1-2 13,000 కోట్లు. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆన్సర్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. 13,000 కోట్లు ఇటీవల ఆయన యొక్క ఆస్తుల్ని జప్తు చేయమని చెప్పి స్పెషల్ బెంచ్ పర్మిషన్ ఇవ్వబడింది. ఆ విధంగా ఇలా ఆస్తులను జప్తు చేయడం అనేది తొలిసారిగా ఇచ్చినటువంటి నిర్ణయం. ఇది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ 2020 ఎగ్జామ్ 10 యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎగ్జామ్ 10 యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. ఓకే, ఇదే విధంగా రెగ్యులర్గా మనకి క్లాసెస్ జరుగుతాయి. ఎవ్రీ 3 క్లాసెస్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, ఇలా ఒక సిస్టమేటిక్గా క్లాసెస్, ఎగ్జామ్స్, వాటి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇలా జరుగుతూ ఉంటాయి. మంత్ ఎండింగ్లో యాజ్ యూజువల్గా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ సిస్టమ్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసే విధంగా వాళ్ళు మన క్లాసెస్ చూస్తూ వాళ్ళు రాయబోయే ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే విధంగా మీరు వాళ్ళు హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.